తలపైన పందెం మాదే మాదే హే. హాయ్ వదినా, ఈరోజు మా అన్నయ్య వదిన పెళ్లి రోజు, పిలుద్దామని వచ్చావా? గిఫ్ట్ ఏం తెస్తున్నామో నక్కి నక్కి చూద్దామని వచ్చావా? నేను మరి అంత చీప్ కాదు. ఎంత చీపు నువ్వే చెప్పు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్ను ఆడబిడ్డని. ఆడబిడ్డవా? అయితే ఈ ప్రపంచంలో ఏ ఆడబిడ్డని చూసినా వదిన గజ గజ వనకాల్సిందే, వదిన గజ గజ వనకాల్సిందే. ముందు ముందు తెలుస్తుందిలే అమ్మా ఎవరిని వణికిస్తారో. నీతో నాకు మాటలేంటి అని త్వరగా రండి. మెక్కడా చెప్పావుగా పో. నన్ను పో అంటావా? వెళ్ళు. నన్ను వెళ్ళమంటావా? గో గో. నన్ను గో గో అని 2 సార్లు అంటావా? గో అమ్మా. గుర్తు పెట్టుకోండి, గో గో అంట. గోకుతా గోకుతా, ఎవరిని గోకాలో వాళ్ళని గోకుతా, ఎక్కడ గోకాలో అక్కడ గోకుతా. ఓవర్ యాక్షన్ చేయకరా, టైం రాని నొక్కుతాను నిన్ను. ఆడబిడ్డతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. సరే పో. నమస్కారం అండి. చూసారు కదా, ఇది మా మేనత్త కూతురు. మా తాతయ్య పోయాక 30% ఆస్తేమో మా నాన్నకిచ్చి 70% ఆస్తేమో మా అత్త తీసుకుంది. అందుకే ఆవిడంటే నాకు ఒళ్ళు మంట. మా అక్క మా బావ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు రాసి రంపాల పెడుతుంది. ఏదో ఒక రోజు దాని ఇంటికి కోడలుగా వెళ్తా, దానికి చుక్కలు చూపిస్తా. ఈ ప్రపంచంలో నాకు నచ్చని వ్యక్తి ఒకే ఒకరు, అత్త అత్త అత్త. కానీ ఏం చేస్తాం, ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే. సరే నేను వెళ్ళి రెడీ అవుతానే. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు, అస్తమాను నన్నే చూడయ్యో నా బంగారు కొండ, అంత దూరం ఉంటే ఎట్టయ్యో. పిఏ బల ఎంజాయ్ చేస్తున్నాడు వెనకాల. మేడం, ఎవడైనా పండక్కో పబ్బనుకో కొత్త చీర కొంటారు. నవదీపన్న గిదేం చేస్తుంది తెలుసా? ప్రతిరోజు కొత్త చీర కానీ కట్టుకుంటది. ఏం చేయను మాస్టర్, నా జాతకంలో పాత చీర కట్టుకుంటే మొగుడు పైకి పోతాడంట. నేను ఏ చేసినా మీకోసమే కదండి. చిలక పచ్చ కోక పెట్టినాది కేక, తోడు లేక బాల కృష్ణుడా. 2 జళ్ళ కైక రెచ్చినది కాక పంచుతోనే పాల మీగడా. రారా ఉల్లాస వీరుడా, నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా. వస్తే నా పుల్ల జంగిడి, నీ దర్శ జక్క ఇస్తావా ముంత మావిడి. యాండి, ఈ రోజు నేను ఎలా ఉన్నాను? ప్రపంచంలో ఏ భార్య అయిన భర్తను అడగకూడని ఒకే ఒక్క క్వశ్చన్, ఏమండి నేను ఎలా ఉన్నాను అని. ఎందుకంటే ఆన్సర్ ఇంటే హార్ట్ అటాక్ వస్తుంది. ఆపండి మీ జోకులు. ఈ రోజు పెళ్లి రోజు కాబట్టి నాకు ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? నువ్వు నా లైఫ్ లోకి రావడమే సర్ప్రైజ్, మళ్ళీ నీకు సర్ప్రైజా? చప్పరించారులే పిప్పర్మెంట్ గానీ, ఏదైనా చెప్పేటప్పుడు నాకు చెప్పి చేయండి. అలా అని చెప్పి సర్ప్రైజ్ ప్లాన్ చేయకుండా తప్పించుకున్నారనుకోండి, ఆధార్ కార్డు చినిగిపోద్ది, ఓటర్ కార్డు ఎగిరిపోద్ది, టోటల్ గా రేషన్ కార్డు లో నీ పేరు లేకుండా పోద్ది. మా ఆయన్ని బాగా ప్రేమించాను, ఆయన నన్ను విపరీతంగా ప్రేమించాడు. ఐఎమ్ సో లక్కీ కదా. వావ్ వావ్ వావ్, సూపర్ లక్కీ వదినా, నువ్వు సూపర్ లక్కీ. అసలు ఈ ప్రపంచంలో నువ్వే లక్కీ తెలుసా? వచ్చిందండి వయ్యారి. మా అన్నయ్య మొన్న స్టేటస్ పెట్టాడు, అది ఎవరిది? అదా, ఆ 10వ గల్లీలో ఉండే శంకర్ గారి బర్త్డే అయితే స్టేటస్ పెట్టాడు. అయ్యో వదినా. ఏమేంటి ఆ అబ్బాయి నిన్ను కొట్టాడా? కాదదినా, మా అన్నయ్య నిన్ను కొట్టాడు. ఏంటి, నన్ను కొట్టాడా? నీ జీవితం మీద కొట్టాడు వదినా. నా జీవితం మీద కొట్టడం ఏంటి? ఆయనకు సరిగ్గా ఎగిరి ఉట్టి కొట్టడమే రాదు, ఇంకా నన్ను కొట్టడం ఏంటి? దీవెనా, మీ అమ్మలా కాకుండా నీలా సరిగ్గా చెప్పు. వదినా, ఈ రోజు మీ పెళ్లి రోజు కదా, కనీసం నీ గురించి స్టేటస్ కూడా పెట్టలేదే. దీవెనా, నువ్వు లోపలికెళ్ళు. వదినా, అది దీవెనా, ఇంకా నువ్వు లోపలికెళ్ళు చాలు. కొంచెం స్మూత్ గా డీల్ చెయ్యే. పోనీరా. ఏందే? స్టేటస్ ఏదిరా? స్టేటస్ ఏదిరా? స్టేటస్, నా స్టేటస్, నా స్టేటస్ ఏది? నా స్టేటస్ ఏదిరా? నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, నెట్ బ్యాలెన్స్. చెయ్, రీఛార్జ్ చెయ్. స్టేటస్ అయిపోయింది, నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. పట్టు 365 రోజులకు చేసిన పట్టు. పెట్టు, నువ్వే పెట్టు, స్టేటస్ పెట్టు. ఫోటో మంచి సెలెక్ట్ చేయి, నల్లగా కనిపిస్తున్నా. ఫిల్టర్ యాడ్ చేయి. దిల్ సింబల్ పెట్టు. ఇప్పుడు చెప్తా, క్యాప్షన్ రాసుకో. సుజ్జి నా బంగారం, సుజ్జి లేకపోతే నేను లేను. ఈ ఇంట్లో ఎవ్వరు పోయినా సుజ్జి ఒక్కతుంటే చాలు. ఇది కొంచెం ఎక్కువైనట్టుంది కదనే. అరే, నిన్ను చేసుకోవడమే ఎక్కువరా. ఎందుకు నీకు బతుకు. ఫైనల్ టచ్,
ఒక్కటే, ఈ ఆస్తికి అర్హురాలు సుజ్జియే. నాకు ఈ టార్చర్ ఏంట్రా సుజ్జి నీకు అర్థం కావట్లేదే, స్టేటస్ ల వల్ల చాలా ఘోరాలు జరుగుతాయి. ఘోరాలు జరగని అఘోరాలు రాని స్టేటస్ పెట్టి తీరాల్సిందే. నువ్వు నన్ను చంపడానికే వచ్చినవే పట్టు. ఏం పెట్టు పెట్టినా, నీ పెట్టినా. దొంగ పోతాందా? పెట్టినే. శుభాకాంక్షలు మనవడా. హ్యాపీ యానివర్సరీ అన్న వదిన. థ్యాంక్ యూ రా. మరిది గారు అవును బామ్మ, రాత్రి అంతా కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావే? పబ్బుకి వెళ్ళాను రా. ఈ వయసులో పబ్బుకి వెళ్ళడం ఏంటి? మనకు పబ్బు ఉంది కదా, ఆ. దాని అద్దె డబ్బుల కోసం పంపించింది మీ అమ్మ. ఆహా, గుళ్ళు గోపురాలు తిరగాల్సిన వయసులో పబ్బులు పార్టీలు అంటూ బానే ఎంజాయ్ చేస్తున్నావు. అవును బామ్మ, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, తాత ఎప్పుడు ఇంట్లో కనబడలేదు, ఎక్కడికి వెళ్ళాడే? తీర్థయాత్ర కని వెళ్ళాడు రా. వెళ్తే వెళ్ళాడు గానీ తిరిగి రావాలి కదా. వెళ్తానని చెప్పాడు గాని తిరిగి వస్తానని చెప్పలేదురా. చిన్న కథ కదిరిద్యా. హాయ్ యోదా, హాయ్. ఇంకా అక్కడే ఉన్నావే? ఆ గీత దాటి ఇట్రా. ఈ గీత దాటి రావాలంటే మీ ఇల్లు నాకు భయంకరమైన కోటలా కనిపిస్తుంది. కారం పొడి కారంగా ఉందని కూరలో వేసుకోవడం మానేస్తున్నావా? ఉప్పు ఉప్పుగా ఉందని తినడం మానేస్తున్నావా? కాకరకాయ చేదుగా ఉందని కూరలో వేసుకోవడం మానేస్తున్నావా? ఇవన్నీ వింటం బదులు గీత దాటి రావటం నయం. నువ్వు వస్తావనే నా ఈ ప్రయత్నం. ఏ బావని నువ్వు, భామని నేను, ఇద్దరం ఒకటవని, మోజులు నీటి మల్లెల కాలం, ఇద్దర కరుడవని. ఎట్లున్నారు? బాగున్నారా? బాగున్నా. ఏం మా కోడలు పిల్ల, ఎప్పుడు వస్తావు మా ఇంటికి? వచ్చేసేనా? నువ్వు ఎప్పుడు వచ్చినా చాలు. బంగారం నా దగ్గర ఉందిగా, బంగారం నా దగ్గర ఉందిగా. 375. ఓ బాగా గుర్తుపెట్టుకున్నావు నువ్వు. బంగారం నేను ఇచ్చిందే కదా. బంగారం నువ్వు. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మా వాళ్ళు మస్తు మంచోళ్ళని చెప్పిన వాళ్ళ బిజినెస్ గురించి చెప్తా మీకు. ఏ రాతినోడా, అమ్మా. మన బట్టల షాప్ ముందు జనం ఒకటే కట్టుకుంటురు. ఎందుకురా? మార్కెట్ లో 10,000 అమ్మే పొట్టి చీరని మన షాప్ దగ్గర 100 రూపాయలకి ఇస్తాను బోర్డు పెట్టారమ్మా, అందుకే జనాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. అంత సీన్ లేదమ్మా. చీర ఓపెన్ చేసి జాకెట్ ముక్కు ఉందా లేదా అని చూస్తుంటే చీరే జాకెట్ సైజ్ ఉందంట. చీర జాకెట్ ముక్క ఏందిరా, నీకు తెలివి ఎక్కువ ఉంటదిగా. అమ్మా, దీనికి నాకేం సంబంధం లేదు. మరి ఎవరు? ఒరే చుంచు, ఎంత దులుపుతున్నావు నువ్వు? ఏలు పెట్టే ఉంటావు దీంట్లో. ఏం చేసినావురా వ్యాపారంలో? అంటే అమ్మ, మన కొట్టులో జాకెట్ ముక్కలు అమ్ముడు పోతలేవు అని జాకెట్ ముక్కల మీద ఇవి చీరలు అని రాసిన. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక వీడి తెలివితే మొన్న సూరత్ పోయినాం. చీరల వ్యాపారం కదా మాది. మల్లె మొగ్గలున్న చీరల్ని సెలెక్ట్ చేసి ఆర్డర్ ఇచ్చి వస్తే వీడు క్యాన్సిల్ చేసిండు. ఎందుకురా? సూరత్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మొగ్గలు వాడిపోతాయి కదమ్మా. ఈ మొగ్గ గాడికి అట్లుంది మరి. ముదర మొగ్గ. ఇదంతా ఓకే. అరే బిందు మాధవి లెక్క చిలక లెక్కలే ఉన్నాయి. చిలకలు చీర నిండు ఉన్నాయి, దాన్ని కూడా వీడు క్యాన్సిల్ చేసి. అవి ఎగిరిపోతాయనా? అమ్మా పదండి మనం వెళ్దాం. సరే గాని గుమ్మగుమ్మల వాసన వస్తుంది. ఏందే అత్తమ్మా, ఆ. ఈ రోజు మా పెళ్లి రోజు అని చెప్పి ఆ. చికెన్ బిర్యానీ, ఆ. మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ అన్ని ఆర్డర్ పెట్టాను. ఇంకా నన్ను ఏమైనా చేయమంటారా? ఏం చేస్తావంటే ఇంట్లోకి వెళ్ళి రోటి పచ్చ నూరుపో. ఎందుకత్తమ్మా, మీరు తింటారా? నేను తింటానికి కాదే, నీ పుట్టింటోళ్ళగా పెట్టడానికి అన్ని ఆర్డర్ చేసిందంట. ఆర్డరు అక్క వ్యాపారం ఎట్లా నడుస్తుందిరా? చిన్నగా నడుతుందక్క. నువ్వు నడవచ్చుగా అక్క. ఒరే పనికి రానివాడికి అసిస్టెంట్ పిఏ, వీడు నీకు జీతం ఇస్తుండా? ఇస్తుండక్క. ఎట్లు ఇస్తుండురా? నేను వడ్డీకి తెచ్చి అన్నకిస్తే అలాగే జీతం తీసి నాకు ఇస్తుండక్క. నీకు వడ్డీ డబ్బులు ఎవడు ఇస్తుండు? ఏ వాడిని వీడిని ఏం అడుగుతాను, వీడిని అడుగుతక్క. వాట్ విజన్, వాట్ థాట్. మరి వీడికి వడ్డీ ఇచ్చే డబ్బులు నీకెక్కడిరా? నాకు జీతం ఇస్తాడు కదక్క, అలాగే ఇస్తున్నా. ఎంతున్నవరా, చేయబట్టట్లేదురా నాయనా. అమ్మా, మన లెవెల్ తగ్గట్టు కనీసం 10 మంది కన్నా భోజనాలు పెడతాం కదా. ఆ పెట్టేది ఇలకే పెట్టేస్తే పోలే. కేక్ తీసుకురా. ఏ పెన్విటి, ఇందాక నుంచి ఆయనకే ఉన్నావా? కొత్త బట్టలు వేసుకోనికి టైం ఉండదయ్యా నీకైతే. అన్నయ్య, ఇప్పుడు నువ్వు కేక్ కట్ చేస్తావు కదా, ఫస్ట్ పీస్ ఎవరికి పెడతావు? అమ్మకి పెడతావా లేకపోతే వదినకి పెడతావా? రే ఏంట్రా ఇది?
నవమాసాలు మోసి కని పెంచి వాణి అన్ని కడిగిండే నేను. నాకు తప్ప ఎవడు పెడతాడు? నాకే పెడతాడు. అన్నయ్య చూడు వాట్సాప్ లో ఎవరి గురించి స్టేటస్ పెట్టాడు. వాట్సాప్ లో స్టేటస్ ఎవరి గురించి పెడతాడు మాస్టర్? నవమాసాలు మోసి కని పెంచిన నా గురించి తప్ప ఎవరి గురించి పెడతాడు? నా గురించే పెట్టుంటాడు. చూడమ్మా. చూస్తా. పోనీరా. నెట్ లేదమ్మా. నేనిస్తా అన్నయ్య హాట్స్పాట్. అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. స్క్రీన్ పగిలిపోయి ఉందమ్మా. చూసినాక ఎవరు పగిలిద్దో కూడా నేను చూడాలనుకుంటున్నా. చూస్తా, నేను చూస్తా, ఆగు. సుజీనా ప్రాణం. అనియా కేక్ కట్ చేయరా. ఆగురా. ఆగురా రే. సుజేనా లోకం. బావా కేక్ కట్ చేయి. ఆగురా. సుజేనా దైవం. అల్లుడు కేక్ కట్ చేయి. ఆగురా. సుజీ కళ్ళు ఎందుట్లయితున్నాయి? సుజీ అమ్మ. ఇంట్లో ఎవరు పోయినా పర్వాలేదు, సుజీ ఉంటే చాలు. అమ్మా లాస్ట్ లైన్ చదువు. ఆగువే. ఈ ఆస్తికి సరైన వారసురాలు సుజా. సంతోషు, నీ ముఖం చుంచెలకలాగున్నా ఏ రోజైనా నిన్ను ఎలకలెక్క చేసినారు? ఏరా బట్ట భాషిగా నువ్వు కేకు తెచ్చి పెళ్ళానికి కట్ చేసినా ఏమనకపోదును గాని నా గన్సు గడల్ ఏరా నీకు అమ్మ గుర్తు రాలే? తింటావా కేకు? దగ్గరికి రా నాన్న. కొత్త డ్రెస్సా? కొత్త డ్రెస్సా రా. ఏమే దిచ్చుకు నా కొడుకుని మార్చి. అమ్మో ఏం నటిస్తావే? చిన్న కొడుకు స్టేటస్ చూడు నువ్వు ముందు. నా చిన్న కొడుకు నా లెక్కే. వాడు అసలు మాట లేదు, మారేది లేదు. ఏరా నీ ఫోన్ దేరా? అమ్మా ఫోన్ నా దగ్గర లేదు. అమ్మా నా దగ్గర ఉందమ్మా. వేయడంత లేవు, ఏ నటించరావే. ఇగో జరుగుండ్రా, మొత్తం అటు జరుగుండ్రి. మొత్తం అందరూ నవమాసాలు మోస్తే వీని నేను 7 మాసాలకే కన్నా. కానీ చిన్నగా ఉన్నాడు మాస్టర్. ఎంత ప్రేమగా చూసుకున్నా తెలుసా? మ్యాట్నీ పోయినా తీసుకుపోయేది, ఫస్ట్ షోకు పోయినా తీసుకుపోయేది, సెకండ్ షోకు పోయినా తీసుకెళ్లేది వాడిని. అంత ప్రేమగా పెంచిన. ఇప్పుడు నా ఫోటో పెట్టుకుంటాడు స్టేటస్. ఖచ్చితంగా మాస్టర్ ఇప్పుడు నాకు డౌట్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ కళ్ళు మూసుకొని ఫస్ట్ మీ అందరికి చూపించాకే నేను చూస్తా నా గన్సు గడలు. రెడీయా? 1 2 3. నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి ఒక్కసారి మాస్టర్ వెనక్కి తిరిగి ఒక్క లుక్ వేసుకో. 1 2 3. నా కొడుకు మంచోడే, అదే మార్చింది. ఆ మాయదారినే మార్చింది. యారా ఇది కర్రీ. ఒరే నాయన, కొత్త చీర మార్కెట్లో వస్తే ముందు నువ్వే ఉంటావు. బిడ్డలు ఏం చేస్తారో చూడవానే. ఇదిగోమా ఒక్క నిమిషం ఎదుగో. ఇంటికి మొగుడు కరెక్ట్గా ఉండాలి. ఆడే కరెక్ట్గా లేడు. ఫస్ట్ ఆడ నగిలి. నా ఇంట్లో చిచ్చు పెట్టినావు కదే, చెప్తా. ఈ గీత దాటొచ్చాక నీ పని చెప్తా. నడురి. అబ్బా గోకుతే ఎంత హాయిగా ఉందో. సెలబ్రేషన్స్ అయిపోయాయి. పోనా నీకు ఆకలిస్తే దోశ పిండితో అట్టేసుకో. అంతేగాని నా ఇగో నీ హచ్చేయకు. ఇలానే ఉంటుంది ఆడబిడ్డ పవర్. నాకు కూడా టైం వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయి. ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగుందేంటి? డ్రెస్సులు ఒక్కోటి వెలకడితే కోటి ఏ కిస్కి బేటీ హై భాయ్. సో జడ్జెస్ ఎలా అనిపించింది? వెరీ నైస్, చాలా బాగుంది. మెయిన్ అత్త వన్ మ్యాన్ షో అంటారా? నిజంగా మీ పర్ఫార్మెన్స్ అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ టూ గుడ్. అంటే చాలా బాగున్నాయి.
మీరిద్దరు ఫస్ట్ టేక్ ఆఫ్ చిచ్చి పెట్టి వెళ్ళావు కదా ఫస్ట్. కాదు నీ హెయిర్ ముందుకు వస్తా ఉంటే నువ్వు ఇట్లా అనుకుంటా ఉన్నావు, ఇట్లా అనుకుంటా ఉన్నావు, కానీ కుళ్ళు వస్తుంది నీ మీద. అండ్ మీరందరు చాలా బాగా చేశారు. అండ్ కోడలు చింపేశారు. నైస్, వెరీ గుడ్, గుడ్ స్కిట్, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఐఎమ్ ఎంజాయింగ్. నవదీప్ గారు మీకు ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీగా ఉంది స్కిట్. అండ్ ఎవ్రీబడి అంటే పూర్తిగా ఈ స్కిట్ మళ్ళీ చూసి ఒక్కొక్కరిని చూసిన సపరేట్ గా 11 times నవ్వు వస్తుంది, 11 times ఎంటర్టైనింగ్ ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో ఇలాంటి అత్త కోడలు ఉంటారంటారా? డెఫినెట్లీ, వై నాట్? నాకు చూడాలనుంది. అవునా, అయితే పెళ్లి చేసుకోవాలి కదా మరి. పక్కన ఇంట్లో వాళ్ళ అత్త కోడలు చూడాలనుంది, నా ఇంట్లో కాదు. ఏం చేద్దాం మాస్టర్, నా కోరిక ఎలా తీరుతుంటారు? ఎలా కోరిక వచ్చింది కాబట్టి నిజంగా ఆడియన్స్ కి ఛానల్ ద్వారా చెప్తున్నాం, నిజంగా అత్త కోడళ్ళు ఉన్నారు, పర్ఫార్మెన్స్ చేయాలి, మీ టాలెంట్ చూపించాలి. అండ్ నిజంగా అలాంటి పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉంది, అలాంటి ఉంటాయంటే ఖచ్చితంగా మీరు ఒరిజినల్ గా మీరు రండి, మీకు అవకాశాలు ఉంటాయి. ఎలాగో నాకు జరగాల్సిన పెళ్లి జరగలేదు కాబట్టి నాకు ఈ కోరికైనా తీర్చాలని ఆడియన్స్ కి నా కోరికని మనం నిజమైన అత్త కోడళ్ళు ఉంటే ఖచ్చితంగా రండి, ఈ స్టేజ్ మీ గురించే ఉంది. చందు నీ గురించి ఐ థింక్ వీళ్ళిద్దరు చెప్పేశారు. బట్ లైక్ అమేజింగ్, ఎక్స్ట్రాడినరీ. అంటే నువ్వు చేస్తూ మధ్యలో ఇంప్రొవైజ్ చేస్తూ లైక్ వాట్ యు డిడ్ వాజ్ అమేజింగ్. కానీ నా కోడల్ పిల్ల లైక్ ఐ థింక్ లైక్ మధ్యలో చంద్రముఖి వస్తుంది, ఇలా ఫోన్ చూస్తుంది మళ్ళీ టూ గుడ్ చేసావమ్మా. అందరూ బాగా చేశారు. యా, ఇట్ వాజ్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్. వీళ్ళల్లో ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే చాలా కష్టం, ఎలా చెప్తాం? యాక్చువల్లీ అందరు బాగా చేశారు. ఈవెన్ 1-2 డైలాగులు ఉన్న మీ అత్తగారు టూ మచ్. అసలు అత్తగారు స్టేజ్ పైకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆవిడ క్యారెక్టర్ మీరు చాలా చాలా బాగా చేస్తున్నారండి. అసలు మీరు తక్కువ స్కోప్ తో ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. అసలు ఎవ్వరు కూడా అసలు టూ గుడ్. సో జడ్జెస్ యోధా అండ్ చంద్రిక వీళ్ళిద్దరు తప్పించి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళిద్దరు లీడ్స్ గా చేస్తున్నారు కాబట్టి. పెద్ద కోడలు. సో టుడేస్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ టీమ్ యోధా గోస్ టు సుజిత్.